నేను గుంటకల్లో 40 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నాను ఫోటోగ్రాఫర్గా. నా రెండో బిడ్డ అయిన దిల్షాద్ చీటీల విషయంలో కొన్ని నష్టాలు వచ్చినాయి కాబట్టి దాని పర్యవసానంగా నేను నా ఇల్లు అమ్మకానికి కూడా పెడుతున్నాను. వాళ్ళకి సంబంధించి 13 మందికి మేము 30 లక్షల చిల్లర ఇవ్వవలసిందిగా మొదటగా అధికారులు చెప్పినారు. దానికి నేను సరే అని చెప్పి నేను టైం అడిగినాను. ఆల్రెడీ నా ఒరిజినల్ పేపర్స్ అన్నీ వేరే దగ్గర ప్లేట్ పెట్టాను పిల్లలు పెట్టినప్పుడు. దయచేసి నా బిడ్డ నన్ను దగ్గర 3 నెలల నుంచి కిడ్నాప్ చేసి బలవంతంగా రోడ్డు పైన ఇచ్చి ఆమెను గుడ్డలు ఉడిగేసి చాలా నానాహంగాం చేశారు. అది 17/11/2025లో జరిగింది. మరి తర్వాత మరి మమ్మల్ని కిడ్నాప్ చేసినారు. ఒక రోజులో 35 లక్షలు కట్టమంటే నా చేత కాదని చెప్పేసి 2 రోజులు పక్కన ఉన్నాము. మళ్ళీ అనంతపురం నుంచి మళ్ళీ వాళ్ళు ఎత్తుకొని వచ్చి నా బిడ్డను నన్ను మళ్ళీ కిడ్నాప్ చేసి ఈ 13 మంది ఎవరైతే ఇంపార్టెంట్ ఉన్నారో వాళ్ళకి అర్జెంట్ కావాలంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే నేను వదులుతామని చెప్పేసి నన్ను నా బిడ్డని చాలా కష్టాలు పెట్టారు. ఇప్పటికే డైలీ టార్చర్ చేస్తూనే ఉన్నారు. నన్ను 50,000 ఇచ్చి నా దగ్గర నుంచి 50,000 తీసుకొని నన్ను రిలీజ్ చేసినారు. ఇప్పుడు మరీ ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు. పాపను రిలీజ్ చేయాలంటే నా దగ్గర చేత కాదు. ఇప్పుడు వాళ్ళ అప్పులలో ఇస్తే రిలీజ్ చేస్తామంటున్నారు. నా ప్రాపర్టీ అంతా ఏదైనా కానీ ఇప్పుడు నేను అమ్మేదాన్ని కానీ ఇది చేసేది కూడా కాదు. దయచేసి నన్ను నా బిడ్డ ఇప్పుడు అధికారులు కూడా బిడ్డను ఒకటి పంపించేసేయండి. ఎక్కడైనా ఇంట్లో ఉన్నా ఇప్పుడు మా బంధువుల్లో ఇంట్లో ఉండాలని మేము నిర్ణయించుకుంటాము. మాకు గుంటకల్లో సరైన సంరక్షణ లేదు. మాకు ప్రాణహాని ఉన్నది నాకే నా బిడ్డకి. దయచేసి మీరందరూ గమనించి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.